హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మహిరాజ్ తెలుగు వ్లాగ్స్. ఇది విలేజ్ వ్లాగ్ అండి. మా విలేజ్లో పడి పూజకి వెళ్ళాము, అయ్యప్ప స్వాముల పడి పూజకి. అక్కడ తీసిన వీడియో అండి ఇది. నేను, మా సిస్టర్, మా ఇంటి పక్కన వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము పూజకి. విలేజ్లో అయ్యప్ప స్వాములు అందరూ కలిసి సింగారి మేళం అంటారు కదా, అది ఆడుకుంటూ పాడుకుంటూ పూజలో అడుగుపెట్టారు. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నైట్ పూజ అయిపోయేసరికి 1 అయింది. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ సింగారి మేళం చూస్తుంటే చూడడానికి కన్నుల విందుగా అనిపించింది. అలా కొంచెం సేపు చూసి పూజ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్వాములు అయితే రాలేదు, వస్తున్నారు. చాలా పెద్దగా జరిగిందండి పడి పూజ అయితే. మీకు కూడా తెలుసు కదా పడి పూజ అంటే ఎలా ఉంటుందో. గురుస్వాములు అందరూ కలిసి పూజలో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, ఏర్పాటుకి సిద్ధం చేస్తున్నారు. స్వాములు వచ్చే వరకు చేద్దామని చెప్పేసి. మా విలేజ్లో చలి చాలా ఉందండి. పూజలో కూర్చున్నంతసేపు చలి తెలియలేదు మాకు. అంటే మా విలేజ్లో గ్రామదేవత ఉంటుందండి. ఆ గ్రామదేవత ఊరు చివరిలో ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే టెంట్ వేసి అలా పడి పూజకి రెడీ చేశారు, ఏర్పాట్లు చేశారు. మా విలేజ్లో ఉన్న అందరూ వస్తున్నారు, ప్రతి ఒక్కరు. మా సిస్టర్స్, మా పక్కింటి వాళ్ళు, మా తోడికోడళ్ళు అందరు కలిసి, పిల్లలు అందరం కలిసి కూర్చున్నాము. సింగారి మేళంతో వస్తున్నారండి లోపలికి చేసుకుంటూ స్వాములు. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో అసలు చూడ్డానికైతే. నేను ఎప్పుడో 10 years బ్యాక్ చూసానండి. మళ్ళీ ఇప్పుడు పడి పూజలో కూర్చున్నాను. అంటే కొన్నిసార్లు వీలు కాక వెళ్ళలేదు నేను. ఎక్కడ పడి పూజ జరిగినా కూడా మా విలేజ్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. మా వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు వాళ్ళు అందరు కలిసి చేశారు. చూడండి, మా పాప కూడా ఆ సాంగ్స్ పాడుతుంటారు కదా స్వాములు, ఆ సాంగ్స్కి స్వామియే శరణమయ్యప్ప అంటూ చప్పట్లు కొడుతుంది. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయండి. ఫోటోలు కూడా దించుకుంటున్నారు, ఫొటోస్ పిక్స్ తీసుకుంటున్నారు పక్కన నిలబడి. పూజ అంతా అయిపోయేసరికి ఇలా ఉంది. ఇంకా పూర్తి అవ్వలేదు, సగం వరకే అయ్యింది. అక్కడ కూర్చొని తీయడానికి కూడా ప్లేస్ లేదండి. చాలామంది స్వాములు వచ్చారు, మనం వాళ్ళకి దూరంగా కూర్చోవాలి కదా. అలా మేము దూరం నుంచే వీడియో తీసాము.
చూస్తున్నారు కదండి, స్వామివారికి అభిషేకం కూడా అయిపోయింది. నెయ్యి అభిషేకం, పాలాభిషేకం, కుంకుమాభిషేకం, పసుపు, గంధం అన్ని అభిషేకాలు చేస్తారు కదా స్వామివారికి. అభిషేకం అయితే కంప్లీట్ అయ్యింది. అది చూడండి ఒక్కసారి మీరు కూడా. పాలాభిషేకం అండి, పాలాభిషేకం జరుగుతుంది స్వామివారికి. మాకు అస్సలు ఆ పడి పూజలో కూర్చుంటే భక్తిలో లీనమైపోయామండి మేము కూడా. పాటలకి అయ్యప్ప స్వాములు పాడుతుంటే ఆ పాటలకి చాలా బాగా అనిపించింది. అసలు కంటిన్యూస్గా పాడుతున్నారు సాంగ్స్ అయితే స్వాములు. అంత భక్తితో చేశారండి. పూజ అయితే చాలా బాగా జరిగింది మా ఊర్లో. చూడండి, అన్ని దీపాలు వెలిగిస్తున్నారు స్వామివారు, గురుస్వామి వారు. ఎందుకో మీతో ఈ పూజని షేర్ చేయాలనిపించిందండి, షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్గా 18 మెట్లు ఉంటాయి కదండి, ఆ మెట్ల మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు స్వామి పాటలు పాడుకుంటూ. అందరూ భక్తిలో లీనమైపోయారండి ఆ పాటలు పాడుకుంటూ. అయితే కొందరికైతే పూనకాలు కూడా వచ్చాయి ఆ పాటలు పాడుతుంటే. స్వాములంతా లేచి నిలబడ్డారు. స్వాములకి మాత్రం ఆ భక్తిలో ఉంటే ఎండ, వాన, చలి దేన్ని లెక్క చేయకుండా ఉంటారండి. అసలు దేవుడు అలా వాళ్ళకి బాధలు రాకుండా చూసుకుంటాడంట. వాళ్ళు అన్నిటినీ ఈ వింటర్లో కూడా, ఇంత చలిలో కూడా అన్నిటినీ తట్టుకునే శక్తిని ఇస్తాడంట అయ్యప్ప స్వామి. ఫైనల్గా పూజ కంప్లీటెడ్ అండి. చూడండి స్వామివారిని ఎంత బాగా అలంకరించారో. అల్పాహారం కూడా పెట్టేశారు స్వామివారికి. మేము కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.